నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ముగింపు దశకు మేడారం మహాజాతర ఇవాళ రాత్రి వన ప్రవేశం చేయనున్న వన దేవతలు. 4 రోజుల్లో 1,35,00,000 మంది దర్శనం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించిన రాష్ట్ర మంత్రులు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 26న పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన. రాష్ట్రంలో 230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణం. 169 కోట్లతో 17 రైల్వే పై వంతెనలు, అండర్ పాస్లు. టీడీపీ జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల. టీడీపీ నుంచి 94, జనసేన 24 మంది పేర్లు ఖరారు. బీజేపీ పొత్తు ఉండదని ప్రకటన. మహిళల ఉచిత ప్రయాణంతో ఆటో వాళ్లకు ఇబ్బంది లేదన్న పొన్నం. హామీ ప్రకారం ఏడాదికి 12,000 ఇస్తామని స్పష్టం. హైదరాబాద్ లో కొత్త ఆటోలకు అనుమతులు ఇవ్వడం లేదన్న మంత్రి. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు. పార్లమెంట్ ఆమోదం పొందిన 3 చట్టాలు. భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాల చేర్పు. వైసీపీకి రఘురామకృష్ణరాజు రాజీనామా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ. నరసాపురం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడి. ఎంపీ సీట్లపై కాంగ్రెస్ ఆప్ మధ్య కుదిరిన ఒప్పందం. ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో కలిసి పోటీ. గోవా, పంజాబ్ లో వేర్వేరుగా ఎన్నికల బరిలో. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం. చెరువులో పడి 24 మంది మృతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించిన యోగి ఆదిత్యనాథ్. నాని అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారం టీజర్ విడుదల. బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ మేకర్స్ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.